వీడియో రికార్డ్ చేసి నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. మీకు ఫర్దర్ మీరు ప్రిపేర్ చేసేటప్పుడు దీన్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు దాన్ని రీప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఫస్ట్ దమ్ ఆలూకి కావాల్సిన ప్రిపరేషన్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చెప్తాను. ఓకే, 5 minutes కెమెరా అలాగే కెమెరా బయట పూర్తిగా ఎలా ఓకే. సో నా ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి అనుకుంటా. సో రెసిపీ దమ్ ఆలు. సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి బాయిల్డ్ పీల్డ్ హాఫ్ బాయిల్ చేశానండి నేను ఈ పొటాటోస్ ని. హాఫ్ బాయిల్ చేసి పీల్ చేసుకున్న పొటాటోస్. దమ్ ఆలూకి మనం రెగ్యులర్ గా ఉండే పొటాటోస్, పెద్ద సైజ్ పొటాటోస్ ని తీసుకోకూడదు, చిన్న బంగాళదుంపల్ని తీసుకోవాలి. మీకు వీలైతే మార్కెట్ లో ఎంత చిన్న సైజ్ దొరికితే అంత చిన్న సైజ్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో చిన్న సైజ్ ఆలు తీసుకోండి. మీరు కావాలి అంటే హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ బాయిల్ చేశాను, కొంచెం ప్రాసెస్ ఫాస్ట్ అవుతుందని. లేదు అని అంటే డైరెక్ట్ గా పీల్ చేసి వాటిని మీరు ఇలా ఇలా కన్నాలు పెట్టుకోవాలన్నమాట. ఒక స్క్యూర్ తో కానీ ఫోర్క్, మనం నూడిల్స్ తినే ఫోర్క్ ఉంటుంది కదా, ఆ ఫోర్క్ తో హోల్స్ పెట్టుకోండి. మొత్తం పొటాటో అంతా అన్ని సైడ్లు మీరు ఇలా హోల్స్ చేసుకోండి. ఓకే, సో ఇలా నేను ఆల్రెడీ కొన్ని ఈ పొటాటోస్ అన్నిటిని నేను హోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇలా డీప్ ఫ్రై, షాలో ఫ్రై కాదు, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నాకు సపోర్ట్ చేయడానికి సర్లా మేడం ఉన్నారు, ఆవిడ ఆల్రెడీ ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఆయిల్ ఆల్రెడీ హీట్ టెంపరేచర్ లో ఉంది. ఇక్కడ టైం తీసుకునేది ఇదే అండి. ఓకే, నిన్న మనం దమ్ బిర్యానీకి చేసినంత కష్టం అయితే ఇక్కడ ఉండదు. ఓకే, ఈ పొటాటోస్ ని కొంచెం ఇలా మీరు బ్రౌన్ గా వచ్చేట్టుగా లో ఫ్లేమ్ లో మీరు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసి పెడుతున్నాను, ఇటువైపు మిగతా బ్యాచ్ కూడా ఫ్రై అవుతుంది. ఈలోగా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే ఎండుమిరపకాయలు. కాశ్మీరీ రెడ్ చిల్లీ అయితే చాలా బాగుంటుందండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ ఎలా ఉంటుందంటే కొంచెం ఈ టెక్స్చర్ ఇలా సాఫ్ట్ గా ఉండకుండా కొంచెం రింకిల్డ్, నలిగినట్టుగా ఉంటుంది. అందులో కలర్ ఎక్కువ, స్పైసీనెస్ కొంచెం తక్కువ ఉంటుంది. సో అది వాడితే చాలా బాగుంటుంది. వాటిని ఏం చేయాలి అని అంటే ఒక ప్రిపరేషన్ కి ఒక 30 minutes బిఫోర్ మీరు ఈ వర్క్ చేయాలి. ఓకే, సో ఈ ఎండు మిర్చిని ఇలా మధ్యకి సెంటర్ కి కట్ చేసుకొని ఈ లోపల గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మీరు రిమూవ్ చేసేయాలి. కొంచెం రావకపోతే మీరు ఏం చేస్తారంటే కొంచెం ఈ సిజర్స్ ఏదైనా స్క్యూవర్, పుల్లలో ఏదో ఒకటి వాడి లోపల ఉండే గింజలన్నిటినీ తీసేసి వేడి నీళ్ళలో వాటిని నానబెట్టుకోవాలి. ఓకే, మీరు ఎంత స్పైసీనెస్ తింటారో దాన్ని బట్టి ఈ మిరపకాయలు వేసుకోండి. ఓకే, సో నేను అరౌండ్ ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 30 minutes బిఫోర్ కాస్త వేడి నీళ్ళల్లో దీన్ని నేను నానబెట్టి ఉంచాను. ఈ వాటర్ ని కూడా మీరు మిస్ చేయకూడదు, ఈ వాటర్ ని కూడా మనం రెసిపీలో వాడుకుంటున్నాం. ఓకే, సో ఎండుమిరపకాయలు ఇలా నానబెట్టుకుంటున్నారు. తర్వాత ఇది వచ్చి జీలకర్ర పౌడర్ 1 స్పూన్ అండి. చిల్లీ పౌడర్ 1 స్పూన్. ఇది సేమ్ మీ టేస్ట్ కి తగ్గట్టుగా. సాల్ట్ అండ్
చిల్లీ పౌడర్ మీరు మీ టేస్ట్ కి సరిపడా వాడుకోవచ్చు. నేను ఇది అరౌండ్ ఒక 250 grams పొటాటోస్ వాడుతున్నాను. సో దానికి సరిపడా చెప్తున్నాను నేను. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఇది సోంపు పొడి, సోంపు అంటాం కదా, సో అది పౌడర్ చేస్తున్నాను. ఓకే, ఫనల్ సీడ్స్ అని ఇంగ్లీష్ లో అంటాం. ఓకే, సో దాని పౌడరు, సోంపు పౌడరు, జీలకర్ర పౌడరు ఒక స్పూన్ వాడుతున్నానండి. కొరియాండర్ ధనియాలు పౌడరు 1 స్పూను, అల్లం పొడి, సొంటి పొడి అని కూడా అంటారు. అల్లం సొంటి, మనకి సొంటి అని బజార్లో దొరుకుతుంది. డైరెక్ట్ గా జింజర్ పౌడర్ అని కూడా సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. మీరు సొంటిని గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుంది అనమాట. సొంటి పొడి 1 స్పూన్ వాడుతున్నాను. ఒక హాఫ్ కన్నా తక్కువే స్పూన్ టర్మరిక్, పసుపు, గరం మసాలా 1 స్పూన్ వాడుతున్నానండి. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. సాల్ట్ మీ టేస్ట్ కి సరిపడా. దమ్ ఆలు వచ్చి మనం రెగ్యులర్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అని కానీ రైస్ బ్రాన్ ఆయిల్ తో కన్నా మస్టర్డ్ ఆయిల్ తో చేసుకోవాలండి. మస్టర్డ్ ఆయిల్ తో నేను చేస్తాను. అయితే మస్టర్డ్ ఆయిల్ అనేసరికి మనకి కొంచెం వేడి చేస్తుంది, చలికాలంలో అయితే చాలా మంచిది. బట్ ఇది సమ్మర్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫ్లేవర్ కోసం కొంచెం మస్టర్డ్ ఆయిల్ నేను నా రెగ్యులర్ వెజిటబుల్ ఆయిల్ తో మిక్స్ చేస్తాను. ఇది నేను వాడేది రైస్ బ్రాన్ ఆయిల్ అండి. రెండింటికి కలర్ డిఫరెన్స్ పెద్దగా లేదు. ఇది రైస్ బ్రాన్ ఆయిల్, ఇది మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ అంటే మన ఆవాల నూనె అన్నమాట. ఆవాల నూనె వాడేటప్పుడు రెగ్యులర్ వెజిటబుల్ ఆయిల్ కన్నా దీన్ని ఏంటంటే కొంచెం ఎక్కువసేపు నూనెని కాగనివ్వాలి. దీని బాయిలింగ్ పాయింట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. మనం దీని మీద పాన్ మీద వేసుకుంటే దీంట్లోంచి పొగలు రావాలి, అప్పుడే మనకి మస్టర్డ్ ఆయిల్ తాలూకా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఒక పావు లీటర్ పెరుగు. ఓకే, పావు లీటర్ పెరుగు తీసుకుంటాను. దమ్ అనేసరికి మనం ఎప్పుడైనా పెరుగునే వాడతాం అనమాట. అండ్ దమ్ అనే ప్రాసెస్ ఏంటో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. బట్ ఈ దమ్ ఆలూకి అంత పెద్ద ప్రాసెస్ ఉండదులేండి. ఓకే, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నానండి. ఎండు మిరపకాయలు గింజలు తీసేసి ఒక 30 నిమిషాల ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటారు. 1 స్పూను సోంపు పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను సొంటి పొడి లేకపోతే అల్లం పొడి. అల్లం పేస్ట్ కి సొంటి పొడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ మనం సొంటి పొడిని మాత్రమే వాడాలి. మా ఇంట్లో అల్లం ఉందండి, నేను దాన్ని పేస్ట్ చేసి వేస్తాను అని అంటే మీకు ఆ ఫ్లేవర్ రాదు. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కన్నా ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, మిర్చి పొడి, ఇంగువ, పెరుగు. ఓకే, సో వీటిని నేను వాడుతున్నానండి దమాలు కోసం. సో ఈ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం చెప్పినట్టుగా బాయిల్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, ఇలా చిన్న సైజ్ బంగాళదుంపల్ని తీసుకొని వాటికి హోల్స్ పెట్టుకోవాలండి. మొత్తం అంతా హోల్స్ పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి. ఇలా పక్కన ఆల్రెడీ డీప్ ఫ్రై జరుగుతోంది, ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, బ్రౌన్ వచ్చేటి వరకు లో ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే మీకు పైన పొటాటో పైన మీకు బ్రౌన్ వస్తుంది కానీ లోపల నుంచి ఆ క్రిస్పీనెస్ అనేది రాదు. లో ఫ్లేమ్ లో కనీసం ఒక బ్యాచ్ ఆఫ్ పొటాటోస్ మీకు ఫ్రై అవ్వడానికి మినిమం 15 minutes టైం పడుతుందండి. సో వాటిని మీరు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పెరుగు తీసుకొని పెరుగులో మీకు కావాల్సినంత కర్రీకి సరిపడేంత సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం పసుపు ఓకే వేసి బీట్ చేయాలి.
ఓకే, సో దీన్ని బీట్ చేసిన తర్వాత సార్ మరి ఏమేమి చేశారు అందులో? ఏంటమ్మా అందులో ఏమేమి వేసి చేశారు సార్? ఇందులో మీ కర్రీకి సరిపడా అంత సాల్ట్, మిర్చి పొడి వేసాను, వేసి బీట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత నేనేం చేస్తానంటే ఈ ఎండుమిరపకాయలు వేసినైతే నేను నానబెట్టుకున్నాను, దీన్ని ఫైన్ పేస్ట్ గా ఈ వాటర్ ని యూజ్ చేసి ఫైన్ పేస్ట్ చేస్తాను నేను. ఓకే, చిన్న జారు దీన్ని నేను ఫైన్ పేస్ట్ చేసుకుంటానండి. చెక్ చేయండి, ఫైన్ మన టమాటో సాస్ కన్సిస్టెన్సీ రావాలి. ఓకే, చెక్ చేసుకోండి, చాలా స్పైసీగా ఉంటుంది. మీ చేతులు కానీ సెన్సిటివ్ అయితే చాలా మంటగా ఉంటుంది. యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, మిక్సీ చేసేటప్పుడు కూడా ముఖ్యంగా ఇన్ కేస్ చిన్నపిల్లలు చేస్తుంటే మన 6th 7th 8th 9th పిల్లలు నేను కొంచెం మందిని చూస్తున్నాను. ఇన్ కేస్ వాళ్ళు చేస్తుంటే ఈ స్టెప్ ని మాత్రం మీ మమ్మీ ఆర్ మీ ఫాదర్, మీ మదర్ ఆర్ ఫాదర్ చేతుల మీదుగా చేయండి. పెద్దవాళ్ళు చేస్తేనే మంచిది, చాలా మంటగా ఉంటుంది ఇన్ కేస్ మీ చేతులు తగ్గితే. ఈ పేస్ట్ ని కూడా నేను ఇంట్లో వేసుకుంటున్నాను. ఇంట్లో నానబెట్టిన ఎండుమిరపకాయలు. మీ దమ్మాలుకి కావాల్సిన కలర్ అంతా ఇందులోనే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ కర్రీ ఏంటంటే కొంచెం మంది ఫాస్టింగ్ చేసేటప్పుడు కానీ ఆర్ ఎల్స్ జనరల్ గా పూజలు చేసేటప్పుడు ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ తినను అని అంటారు. సో వాళ్ళు ఈ కర్రీని చక్కగా చేసుకోవచ్చు చపాతీతో పాటు. యామిని ఓకే, సో దీన్ని కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది ఇలా మిక్స్ చేసుకున్నాను. సో ఈలోగా నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా మనం దమ్ అనే పద్ధతిని ఏదైనా చేస్తే మనం ఇలా కొంచెం హెవీగా ఉండే వెసల్నే తీసుకోవాలి. ఓకే, బాటమ్ ఎప్పుడు హెవీగా ఉండేదే తీసుకోవాలి. ఓకే, కెమెరా ఫోకస్ చూడు. ఓకే, సో నేను ఈ వెసల్ తీసుకుంటున్నాను. ఇందులో మీకు చెప్పినట్టుగా మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె వేస్తున్నాను. ఓకే, సో ఇది స్మోకింగ్ పాయింట్కి వచ్చేంత వరకు మీరు ఇలా మనం వెసల్ని మంట వెలిగించుకున్న తర్వాత మనం ఇది చూస్తే స్మోక్ వస్తూ ఉంటుంది మనకు అందులోంచి. కొంచెం ఆవ వాసన అనేది తెలుస్తుంది మనకి. ఓకే, సో ఆ స్మెల్ వచ్చేంత వరకు ఒక పంజెంట్ స్మెల్ అనేది వస్తుంది. సో ఆ స్మెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇన్ కేస్ వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ అయితే మీరు ఆవాల్లోనే కూరకి సరిపడా వాడుకోవచ్చు. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే ఫ్లేవర్ కోసం అరౌండ్ ఒక 1 స్పూన్ మాత్రమే వేసాను, సమ్మర్ కాబట్టి. ఓకే, సో ఇది స్మోకింగ్ పాయింట్కి వచ్చేంత వరకు వెయిట్ చేయండి.
సో కొంచెం స్మోకింగ్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆలు ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ ని నేను ఇందులో వేస్తున్నాను. ఓకే, ముందే ఈ ఆయిల్ వేయకండి. ముందు మనకి మస్టర్డ్ ఆయిల్ దాని బాయిలింగ్ పాయింట్ కి రావాలి. వచ్చిన తర్వాత ఈ ఆయిల్ వేస్తేనే మస్టర్డ్ ఫ్లేవర్ మీకు వస్తుంది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న మిగిలిన పౌడర్డ్ ఇంగ్రీడియంట్ ఆల్రెడీ పసుపు నేను వాడేశాను, చిల్లీ పౌడర్ వేసాను, ఇందులో కొంచెం వేస్తాను. ఓకే, గరం మసాలా, అల్లం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు పొడి. ఓకే, వీటిని ఇప్పుడు మనకి మంచి టెంపరేచర్ లో ఆయిల్ ఉందండి, కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే 1 స్పూన్ ధనియాల పొడి, ఫాస్ట్ గా చేయాలి దీన్ని. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ సోంపు పొడి, 1 స్పూన్ అల్లం పొడి, ఇంగువ. సార్ ఇప్పుడు ఏమేశారు సార్? ఇంగువ కొంచెం ఎక్కువే వేయాలమ్మా, చెప్తాను, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. కొంచెం కారం, ఆయిల్లో కారం ఫ్రై అయితే కొంచెం మనకి కలర్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా, మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ గరం మసాలా వేసుకుంటున్నాం. ఓకే, సో దీన్ని సార్ వైట్ కలర్ ఏదో వేశారు కదా సార్, ఏంటి సార్ అది? అల్లం పొడి అమ్మా, అల్లం పొడి, సొంటి పొడి. ఓకే, లైట్ గా ఫ్రై అవ్వనివ్వండి. ఓకే, ఇలా నురుగులా వస్తుంది కదా, ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాయిల్ అవ్వాలి. ఇది ఫ్రై అవ్వాలండి, లేదంటే మన మసాలా పచ్చివాసన వస్తుంది. ఓకే, కొంచెం ఫ్రై అయ్యాక మీకు ఆ స్మెల్ తెలుస్తుంది, ఇందులోంచి మనకి జీలకర్ర వీటి వాసన తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అందులో కొంచెం వాటర్ వేసి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వండి. ఓకే, సో ఈలోగా నేను మీకు పరాటా ఎలా చేయాలో చెప్తాను. సార్ ఒకసారి ఏమేమి వేశారు మళ్ళీ చెప్పండి సార్. చెప్తాను ఒక్క నిమిషం. ఓకే, సో నేను ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, సోంపు పొడి 1 స్పూను, అల్లం పొడి 1 స్పూన్, తర్వాత ఒక స్పూన్ కి కొంచెం తక్కువ ఇంగువ. ఈ వీటిని వేసి ఒకసారి లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి దాన్ని బాయిల్ చేస్తున్నాం. ఓకే, సో అది బాయిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా మనం పరాటాకి కావాల్సిన మెటీరియల్ ని సిద్ధం చేసుకున్నాం. సో ఇప్పుడు నేను చేస్తుంది లచ్చా పరాటా. ఓకే, ఇది కేరళ పరాటా అనేది మనకి కేరళ దగ్గర నుంచి వచ్చిందండి. ఆలు పరాటా, ఆలు దమ్ ఆలు అనేది జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చింది. ఓకే, సో ఈ లచ్చా పరాటాకి మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నా గ్రైండర్ లో, ఇది మీరు జనరల్లీ చేతితో కూడా మీరు చేసుకోవచ్చు, ఇందులో మైదా 1 కప్, 1 కప్ గోధుమ పిండి, మైదా పిండి ఒక్కొక్క కప్పు తీసుకున్నాను.
మీరు కావాలంటే కంప్లీట్ మైదా పిండితో చేయొచ్చు. జనరల్ గా లచ్చా పరాటా కంప్లీట్ మైదా పిండితోనే బాగుంటుంది. నేను కొంచెం గోధుమ పిండి కూడా వాడుతున్నాను. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ క్యాలరీ కన్సిస్టెన్సీ ఇలాంటి వాటి కోసం. ఓకే, మరి పిల్లలు తిన్నారు అంటే మీరు మైదానే వాడచ్చు. కొంచెం పెద్దవాళ్ళు తిన్నారు అంటే ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకోండి. పెద్దగా చేంజ్ ఉండదు, కాకపోతే కొంచెం కరకరలాడుతుంది మైదా అయితే. ఓకే, దాంతో పాటు ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండితో పాటు అరకప్పు గోధుమ నూక వేసుకున్నాను. అరకప్పు గోధుమ నూక, ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి. ఒక కప్ 2 కప్పులు మైదా పిండి వేసుకుంటే అరకప్పు గోధుమ నూక వేసుకొని, ఒక స్పూన్ సాల్ట్, మనకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పంచదార, వీటిని వేసుకొని మిల్క్, నేను మిల్క్ వాడుతున్నానండి. పరాటా ఇప్పుడు మిల్క్ తో మీరు నీట్ చేసుకుంటే, మిల్క్ తో ముద్దని కలుపుకుంటే మీకు టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకే, సో నేను ఈ డోని రెడీ చేస్తాను. సో ఈ పరాటాకి డో వచ్చి మనం జనరల్ గా ఇంట్లో చపాతీ ముద్దకి కొంచెం గట్టిగా కలుపుకుంటాం. అలా కాకుండా కొంచెం స్టిక్కీగా, కొంచెం ఇలా అంటుకునేలా మీరు కలుపుకోవాలి. ఓకే, పాలు వాడకుండా మీరు నీరు కూడా వాడచ్చు, బట్ పాలు వాడితే కొంచెం రిచ్నెస్ బాగుంటుంది అన్నమాట. అండ్ దీనిని కనీసం ఒక 10 మినిట్స్ మీరు చేత్తో మసాజ్ చేయాలి. సో నా దగ్గర గ్రైండర్ ఉంది కాబట్టి నా ఈ డిస్పెన్సర్ లో నేను దీన్ని నీట్ చేస్తానండి. ఇన్ కేస్ మీరు చేత్తో చేస్తే ఒక 10 మినిట్స్ ఇలాంటి టేబుల్ మీద కొంచెం ఈ సర్ఫేస్ ని క్లీన్ చేసుకొని టేబుల్ మీద మీరు ఈ డైరెక్షన్ లో నీట్ చేయాలన్నమాట. ఓకే, సో దీన్ని ఒక 10 మినిట్స్ ఇలా నీట్ చేద్దామండి. సో ఇక్కడ మన గ్రేవీ ఎంతవరకు వస్తుందో ఒక్కసారి చూద్దాం. ఇది అడుగు అంటకుండా చెక్ చేసుకోండి. మీరు వేసిన పౌడర్ అంతా ఒక గ్రేవీ మాదిరిగా అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇలా అయినప్పుడు ఈ ప్రొసీజర్ లో మీరు ఏం చేస్తారంటే, మనం ఇందులో పెరుగులో ఏం వేస్తున్నాం, కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాం, పౌడర్ చిల్లీ పేస్ట్, ఎండుమిరపకాయల పేస్ట్ వేసుకున్నాం, అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాం. ఓకే, ఎంత ఎండుమిరపకాయలు వేసుకున్నా కొంచెం మన దగ్గర ఉండే ఆ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటేనే ఆ టేస్ట్ అండి. సో పెరుగులో ఒకసారి చెప్పండి. పెరుగులో అది కొంచెం పెరుగులో చిల్లీ పేస్ట్, ఎండుమిరపకాయల్ని పేస్ట్ చేసుకున్నాం కదండి, అది, ఉప్పు, కర్రీకి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకోండి. ఒకవేళ చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఉప్పు, కొంచెం మన మిరప పొడి వేసుకున్నాం. ఇందులో ఏం వేసుకున్నాం అంటే ఇంగువ, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ సోంపు పొడి వేసుకున్నాం. మస్టర్డ్ ఆయిల్లో మనం పని చేయాలి. సో ఇందులో
నేను ఈ గ్రేవీ, ఈ పెరుగు ఏదైతే ఉందో దీన్ని ఇందులో నేను వేస్తున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది లో ఫ్లేమ్ మీద జరగాలి. ఇన్ కేస్ మీరు హై ఫ్లేమ్ మీద మంచి మంట బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే పెరుగు ముక్కలుగా విడిపోతుంది అనమాట. వాటర్ తేలిపోయి పెరుగు ముక్కలుగా విడుతుంది. అది స్లోగా జరగాలి. వేడి చేసేటప్పుడు పెరుగు ఎలా అయినా మీకు ముక్కలుగా విడిపోతుంది. ఆ పద్ధతి ఏం జరగాలంటే మనం వేస్తున్న ఈ మసాలాలో స్లోగా జరగాలన్నమాట. ఓకే, సో దీన్ని కాసేపు నేను ఇలా ఫ్లేమ్ మీద నేను కుక్ చేస్తున్నాను. అడుగు అంటకుండా చెక్ చేసుకోండి. మనం ఇందాక అబ్జర్వ్ చేస్తే నూనె పైన చాలా మటుకు తేరింది, పైకి నూనె చాలా మటుకు తేరింది. అది మీ పెరుగులో కలిసిపోయేంత వరకు మీరు దీన్ని ఆపకుండా తిప్పాలి. అప్పుడే మీ మసాలా పెరుగు మొత్తం కలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా అయిన తర్వాత మాక్సిమం మీకు అక్కడ ఉండే ఆ నూనెంతా మీ పెరుగులో కలిసిపోయింది అని అనేటప్పుడు ఏం చేస్తారంటే ఈ తిప్పటం ఆపేసి లో ఫ్లేమ్ మీదే కాసేపు మన పెరుగుని, మన మసాలాని కుక్ అవ్వనివ్వండి. ఓకే, సో ఇటు మళ్ళీ మనం పరాటా వైపు వద్దామండి. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒకసారి నాకు అడగొచ్చు. ఎవరికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు కదా? చాలా సింపుల్ ఇంగ్రీడియంట్, ఒక 6-7 కన్నా ఎక్కువ లేవు అనుకుంటాను నాకు తెలిసి. ఓకే, సో మళ్ళీ నేను దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. సార్ ఎన్ని పరోటాలు? నేను ఒక 2 కప్పులు పిండి తీసుకున్నాను సార్. దాన్ని బట్టి మనం చేసే సైజ్ బట్టి అవుతుంది. సో ఇప్పుడు అయితే ఎందుకండి 10 నిమిషాల వరకు దేనికండి మనం ఇలా ఈ పిండిని రోల్ చేయడం అని మీరు అడగొచ్చు. సో ఎందుకు అని అంటే మన మైదా పిండి ఉంటుంది కదండి, మైదా కానీ గోధుమ పిండి కానీ, మైదా గోధుమ పిండి ఒకలా ఉంటుంది, రైస్ ఫ్లోర్ మన బియ్యం పిండి ఒకలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ముద్దలా చేసి చూస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మైదా పిండి ఇలా సాగుతుంది. ఓకే, ఇలా సాగుతుంది మైదా పిండి. అదే మన బియ్యం పిండిని ఇలా ముద్ద చేస్తే మనకి ఎప్పుడైనా సాగుతుందా? సాగుతుందా? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. సాగదు. ఎందుకని ఎవరైనా చెప్పగలరా నాకు? ఎందుకు అని అంటే ఈ మధ్యన ఒకసారి యూట్యూబ్ లో కూడా వైరల్ అయిందండి. ఒక ఆమె పాపం మళ్ళా ఇలా ఒక హౌస్ వైఫే ఏదో మైదా పిండిని వాటర్ లో వేసి కడిగి ఆ మైదా అంతా వేస్ట్ చేసి చివరికి ఒక ఇంత ముద్ద చూపించింది మనకి స్క్రీన్ లో, వీడియోలో. చూడండి ఇదేదో కలిపేశారు ప్లాస్టిక్ ముద్ద అని చెప్పేసి మనకు చెప్పింది. యాక్చువల్లీ దాన్ని ఏమంటామంటే గ్లూటెన్ అంటామండి. సైంటిఫికల్ గా దాన్ని గ్లూటెన్ అనే పదార్థం.
అదే మనకి ఇలా సాగే గుణాన్ని ఇస్తుంది మన మైదాలో కానీ మన గోధుమ పిండిలో కానీ. మనం చిన్నప్పుడు గోధుమలు తినేవాళ్ళం, తింటే అది ఒక చూయింగం లా తయారయ్యేది, అదే ఆ పదార్థమే గ్లూటన్ అన్నమాట. ఓకే, సో ఆ గ్లూటనే ఇలా స్ట్రెచ్ అయ్యేలా చేస్తుంది. ఈ గ్లూటన్ అనేది ఎటువంటి చెడు పదార్థం కాదండి, మన స్టమక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ గ్లూటన్ అనే పదార్థం. ఓకే, చిన్నపిల్లలకి గ్లూటన్ ఈజీగా అరిగిపోతుందండి. కొంచెం వయసు మీదకి వస్తున్న కొద్ది గ్లూటన్ మనకి అరుగుదలను తగ్గిస్తుంది. అది ఇట్స్ ప్రోటీన్, మన గోధుమల్లో ఉండే ప్రోటీన్ అన్నమాట అది. ఓకే, సో కంగారు పడద్దు, అది గ్లూటన్ అనేది మంచిదే, కానీ మన ఏజ్ బట్టి దాన్ని తింటూ ఉండాలి. సో అందుకనే నేను కొంచెం గోధుమ పిండి వేశాను. అదేంటంటే మరి గోధుమ పిండి కూడా సాగుతుంది అంటారు. మైదా అనేది రిఫైన్డ్ ఫ్లోర్, అంటే ఎక్కువగా దాన్ని రిఫైన్ చేస్తారు. ఓకే, సో అందులో గ్లూటన్ ఎక్కువ ఉంటుంది, గోధుమల్లో కొంచెం తక్కువ ఉంటుంది. అదే గోధుమ పిండి మనం పొట్టుతో సహా మనం కానీ మరపట్టించుకుంటే, పిండి చేయించుకుంటే ఆ పొట్టులో ఇంకొంచెం ఈ గ్లూటన్ తగ్గుతుంది అన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటాను మనకి ఎందుకు ఇలా స్ట్రెచ్ అవుతుంది అనేది. ఓకే, టిష్యూ కొత్త టిష్యూ. సో కౌంట్ అమ్మా, చెప్పండి అమ్మా. మనకి మైదా పిండి గట్టిగా ఉండాలా సాఫ్ట్ గా ఉండాలా? సాఫ్ట్ గా, చపాతీ కన్నా సాఫ్ట్ గా. మీరు చూస్తుంటే నా చేతులకు కూడా మైదా అంటుకుంటోంది. ఓకే, సో కొంచెం సాఫ్ట్ గా, చపాతీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్ గా చేసుకోండి. అండ్ ఇందులో నేను ఏం వేసాను అని అంటే కొంచెం గోధుమ ఒక వేసాను. 2 కప్పులు పిండి అయితే ఒక కప్పుని గోధుమ ఒక వేసాను, అరకప్పు, సారీ 2 కప్పుల పిండికి అరకప్పు గోధుమ ఒక వేసాను. ఈ గోధుమ కూడా కొంచెం పోను వాటర్ని అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. ఓకే, అందుకనే కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ కలుపుకున్న దాన్ని నేను ఏం చేస్తానంటే ఒక సిలిండర్ షేప్ లో రోల్ చేయండి. నా కౌంటర్ టాప్ అంతా నేను ఆల్రెడీ నీట్ గా నేను తుడిచి పెట్టుకున్నానండి. సో మీ సర్ఫేస్ ఎప్పుడు క్లీన్ గా ఉంచుకునేట్టు చూసుకోండి. ముఖ్యంగా వంటగది ఎప్పుడు చాలా క్లీన్ గా ఉండాలి. మనం హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలి అని అంటే మన వంటగది ఎప్పుడు నీట్ గా ఉండాలి. ఓకే, సో దీన్ని రోలర్ తో కొంచెం మనం రెగ్యులర్ గా చేసుకునే చపాతీల కన్నా కొంచెం పెద్ద ముద్దలే కట్ చేస్తున్నాం. సో వీటిని ఇలా బాల్స్ గా చేసి సో అయితే ఇందాక నేను మీకు చెప్పేటప్పుడు ఎందుకు ఇంతసేపు దీన్ని మసాజ్ చేయాలి ఆర్ఎల్స్ మదాయించాలి అని అంటే ఈ గ్లూటన్ అనేది ఎక్కువసేపు మనం ఇలా స్ట్రెచ్ చేస్తుంటే యాక్టివేట్ అవుతుందండి. ఓకే, ఎంతసేపు ఈ పిండిని మనం చేస్తే మన పరాటా అనేది అంత ఫ్లఫీగా క్రిస్పీగా తయారవుతుంది. ఓకే, సో నేను వీటిని ఇలా నేను చపాతీకి చేయాల్సినంత బాల్స్ చేసుకొని కాస్త ఆయిల్ దీని మీద వేసుకుంటాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్, లేదు అంటే మీరు జనరలీ తడి క్లాత్ అయినా వేసుకోవచ్చు, నేను ఇక్కడ టిష్యూ పేపర్ని వాడుతున్నాను. సో వీటిని కవర్ చేసి మినిమం 10 minutes. సో మన ఇప్పుడు వీడియోకి అంత టైం లేదు కాబట్టి నేను ఒక 5 minutes మన కర్రీ అయ్యేంత దాకా నేను దీని అందరికీ ఇలా ఉంచుతానండి. లెట్ ఇట్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్.
నేను నా చేతులు వాష్ చేసుకొని వస్తాను. ఓకే, సో ఇందాక మనం దీన్ని గ్రేవీని కుక్ చేసుకుంటున్నాం. వెరీ లో ఫ్లేమ్. దమ్ అనేది ఎప్పుడు లో ఫ్లేమ్ మీదే జరగాలండి. సో కాస్త మన పెరుగు ముక్కలు అవ్వడం స్టార్ట్ అయింది, నూనె కూడా తేరడం స్టార్ట్ అయింది, పైన నూనె తేరుతూ ఉంది. ఓకే, సో నేను ఈ టైంలో ఏం చేస్తానంటే కొంచెం మంది ఇందులో కార్న్ ఫ్లోర్ కానీ శనగపిండి కానీ లైట్ గా కలిపి దీన్ని ఇందులో వేస్తారండి, గ్రేవీ స్టిక్కీగా రావడానికి. ఓకే, సో నేను ఇందులో అలాంటిది ఏం వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ గ్రేవీ థిక్ గా ఉంది. కొంచెం ఆ శనగపిండి అవి వేస్తే నాకేంటో కొంచెం బొంబాయి చట్నీ ఫ్లేవర్ లా అనిపిస్తుంది అన్నమాట. సో నేను దాన్ని అవాయిడ్ చేస్తున్నాను. ఇందులో ఈ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో మనం డీప్ ఫ్రై చేసుకున్నవి వాటిని వేసి కాసేపు ఇందులోనే మరుగుతూ ఉండాలి. సో అగైన్ కాసేపు ఒక ఊరికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉంచండి. మీరు హెవీ బాటమ్ కింద మందంగా ఉన్న దాన్నే వాడాలి, లేకపోతే మనకు అడుగు అంటుతుంది. అడుగు అంటితే మాత్రం చిన్న మాడు వాసన వస్తుందండి. ఓకే, అడుగు అంటకుండా మాత్రం మీరు చెక్ చేసుకోండి. సో దీన్ని కాసేపు కొంచెం హై ఫ్లేమ్ మీద ఉంచి మూత పెట్టుకొని దమ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, పైన కూడా కొంచెం టెంపరేచర్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ నేను పైన కాస్త హాట్ వాటర్ వేస్తాను. సో లెట్ ఇట్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ 10 minutes. ఒక 10 minutes దాన్ని అలా అందులో ఆ గ్రేవీలో మగ్గుతూ ఉండేది చూడండి. ఇంకా నేను ఇందులో వేయాల్సింది ఏంటంటే గరం మసాలా ఒకటే. ఓకే, సో నేను ఈ గరం మసాలా పక్కన పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం పరాటా చేస్తున్నాం అండి. పరాటాకి ఏం కావాలి? మైదా లేకపోతే గోధుమ పిండి లేకపోతే రెండు కలిపి 2 కప్పులు, అరకప్పు గోధుమ నూక. ఓకే, వీటిని కలిపి నేను ఇలా బాల్స్ లా చేస్తున్నాను. అండ్ నెయ్యి కావాలండి, నెయ్యి వాడచ్చు, బటర్ వాడచ్చు, మీకు మీ ఆప్షన్ బట్టి. ఈ రెండు వాడకపోతే మీరు నూనె కూడా వాడచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కింద నేనేమి ఫ్లోర్ వేసుకోవట్లేదండి, పొడి వేసుకోవట్లేదు. ఇది చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, మీ ఇంట్లో చిన్నపిల్లల చేతి కూడా చేయించండి, వాళ్ళు కూడా వంట నేర్చుకోవాలి. వంట అనేది ఒక్క ఆడవాళ్ళు చేసే పనే కాదు, ఇప్పుడు అది ఒక లైఫ్ స్కిల్. ఇంతకు ముందు కాలం అయితే కేవలం ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవారు, మగవాళ్ళేమో జాబ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు కదా, అందరూ జాబ్ చేస్తున్నారు, అందరూ ఇంట్లో పనులు చేస్తున్నారు. అండ్ మన పిల్లలు వచ్చేసరికి వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక బయటికి వెళ్తారు, చదువుకోవడానికని బయటికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏ హోటల్ ఫుడ్ తినకుండా వాళ్ళకి ఇప్పటి నుంచే మనం వంట నేర్పించాం అనుకోండి, సో వాళ్ళు బయటికి వెళ్ళి హ్యాపీగా బతకగలరు. మనం కూడా కంగారు పడక్కర్లేదు వాళ్ళ హెల్త్ గురించి. ఓకే, సో నేను ఇదేం చేస్తానంటే దీనికి ఒక షేప్ అవసరం లేదు. ఓకే, ఇర్రెగ్యులర్ గా ఎంత సన్నంగా చేయగలిగితే అంత సన్నంగా. ఒకవేళ మీ పిండి కానీ దళసరిగా అయిపోతే, అంటే గట్టిగా మీరు కలిపితే ఈ పని చేయటం మీకు చాలా కష్టం అవుతుంది. ఓకే, సో దీన్ని నేను చాలా సన్నగా వాటర్ మీకు కింద అడుగు భాగం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది, మీకు అంతవరకు దీన్ని స్ప్రెడ్ చేయాలి.
ఇలా విరిగిపోయినా పర్వాలేదు, అంటుకున్నా పర్వాలేదు. కొంచెం సేపు పిండిన అంటే ఇంకా బాగా వస్తుందండి. సో ఇలా అయిన తర్వాత నేనేం చేస్తానంటే బటర్, నెయ్యి, నూనె, యావిష్ మీరు ఏం తీసుకుంటారో దాన్ని తీసుకోండి. పేస్ట్రీ బ్రష్ నా దగ్గర ఉంది, లేకపోతే చక్కగా ఇందులో చేతులు పెట్టి దీని మీద అప్లై చేయండి. ఓకే, పిల్లలు దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చేయడం. సో బటర్ మొత్తం అప్లై అయ్యేట్టు చేసుకోండి. చేసుకున్న తర్వాత మైదా కానీ గోధుమ పిండి కానీ ఏమైనా కొంచెం తీసుకొని దీని మీద లైట్ గా చల్లండి. కొంచెం ప్రాసెస్ పెద్దదే, బట్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఇలా జల్లుకున్న తర్వాత మన కట్టర్తో చిన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా వీటిని కట్ చేసుకోండి. ఒక పర్టికులర్ షేప్ అంటూ లేదు, ఇలా ఈ పొడవులో మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా. చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ని నైఫ్ తో లేదా ఏదైనా మీ దగ్గర అట్లకాడ అలాంటిది ఉన్నా నో ప్రాబ్లం, వీటిని కొంచెం పిండి నానితే మీకు ఇంకా ఈజీగా వస్తుందండి. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక రోల్లా చుట్టుకోండి. ఓకే, సో ఇలా ఒక రోల్లా చుట్టుకొని మళ్ళీ దీని మీద కాస్త బటర్ అప్లై చేసి ఒక నిమిషం దీన్ని పక్కన పెట్టుకోండి. ఇంకొకటి నేను మీకు చేసి చూపిస్తాను. మీకు పిండి నానుతున్న కొద్దీ ఇందులో కాస్త స్ట్రెచ్నెస్ అనేది తెలుస్తుంది. చందన్, మీరు ఆరు చేయడానికి టైం ఎక్కువ టైం తీసుకుంటారేమో చూడండి. సార్ ఆరు చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారేమో. ఎస్ సార్. రెండు చేసి కాల్చిస్తే సరిపోద్దా? 5:30 అయింది. సార్ మీ వాయిస్ 5:30. ఎస్ సార్, ఇది ఒకటే చేస్తాను, ఆల్మోస్ట్ అయిపోయింది. అందుకే రెండు చేసి అంటే రికార్డ్ అయింది. ప్రాబ్లం వచ్చింది. రెండు చేయడం వల్ల చూపించండి. అంతే సార్, రెండే చూపిస్తాను. నాకు 6 చేసి ఓకే,
నేను బటర్ వేస్తున్నానండి. మాకు 6 చేసి పంపించండి అంటున్నాం. ఎస్ సార్. మీరు ఆర్డర్ తీసుకుంటారుగా? ఎస్ సార్. 6 అక్కలేదు. సో బటర్ వేసుకున్నాను. మళ్ళీ మీరు చేత్తో కూడా వేసుకోవచ్చు. నాకు ఇది కొంచెం కంఫర్ట్ అండి, అంటే ఈజీగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో పౌడర్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయకపోతే మీ ఫ్లేక్స్ అన్ని అతుక్కుపోతాయండి. ఓకే, అగైన్ సేమ్ నేను మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. పెట్టండి, ఇక్కడ ఉంది. సో నేను స్టవ్ మీద పాన్ రెడీ చేసుకుంటున్నానండి. ఇవి ఎంత సన్నగా ఈ లైన్స్ అనేవి ఉంటే మీకు ఫ్లేకీనెస్, అంటే పొరలు పొరలుగా వీడుతుంది కదా మనం బయట తినే ఆ పరోటా, అంత పొరలు వస్తాయండి. ఓకే, సో ఇలా అయిన తర్వాత సేమ్ మీకు పిండి నానితే చూసారా, ఒక 10 నిమిషాలు ఇది నానింది. నానేసరికి మీకు ఈజీగా రోల్ అవుతుంది. ఓకే, సో ఇలా అయిన తర్వాత వీటిని ఇలా రోల్ చేసుకోవాలి. సో మీకు ఇది ఎలా రోల్ చేసుకోవాలో అర్థమైంది అనుకుంటాను. సో ఇలా రోల్ అయిన తర్వాత మొత్తం మీ పిండి అంతా అన్ని ముద్దల్ని ఇలా చేసేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా రోల్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, సో దీన్ని పక్కన పెట్టుకొని సేమ్ ఇప్పుడు మీరు మీ కౌంటర్ టాప్ మీద, అదే మీ చపాతీ చేసుకునే దాని మీద కొంచెం పిండి వేసుకోండి. వేసుకొని ఇది పెట్టి దీని పైన కూడా కొంచెం పిండి చల్లుకోవాలి. మరీ పల్చగా వస్తుందండి, ఇది మాత్రం రౌండ్ షేప్ రావాలి, లేకపోతే చపాతీ చూడడానికి బాగోదు. మీరు ఇలా రోల్ చేసేటప్పుడే మీకు తెలుస్తుంది, పొరలు పొరలుగా అక్కడ ఉంటుంది. సో ఈ మాత్రం చాలు, ఇంతకన్నా సన్నంగా చేస్తే మనకి ఆ పొరలు అనేవి కలిసిపోతాయి. ఓకే, సో కొంచెం నా చేతులు కడుక్కుంటున్నాను నేను. గ్రేవీ వైపు సో నా గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూస్తుంటే పొటాటోస్ అన్ని చక్కగా ఇందాక డీప్ ఫ్రై అయినవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయినాయి. కొంచెం సేపు నేను దాన్ని అలా ఇంకబెడతాను. ఈలోగా నేను నా పరోటా ఫ్రై చేసుకుంటున్నానండి. సేమ్ నేను బటరే వాడుతున్నాను ఇక్కడ. నాకు బటర్ ఇష్టం లేదు అని అంటే మీరు, నాకు నెయ్యి వద్దండి, నాకు ఇష్టం లేదు అని అంటే మీరు జనరల్గా మీరు వాడే ఆయిల్ వాడచ్చు. సో ఇప్పుడు నా పరోటాని దీని మీద ఫ్రై చేస్తాను. సో ఇది కూడా లో ఫ్లేమ్ మీద దీన్ని, అమ్మా చెప్పండి. హలో చెప్పండి అమ్మా, ఎవరో నన్ను పిలిచారు. దీన్ని నేను లో ఫ్లేమ్ మీద నేను ఈ పరాటాని కాల్చుకుంటున్నాను. మీరు ఎంతసేపు దీన్ని ఫ్రై చేస్తే, అలా అని మాడిపోయేదాకా కాదు, మీరు ఎంత పేషెన్స్తో లో ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేస్తే మన లచ్చా పరాటా అంత ఫ్లేకీగా క్రిస్పీగా వస్తుందన్నమాట.
మీరు ఫ్రై చేసినప్పుడే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొంచెం కొంచెంగా ఫ్లేక్స్ అనేవి పైకి వస్తూ ఉంటాయి ఆ పొరలన్నీ. ఇక్కడ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుంటే ఆల్రెడీ ఇలా ఫ్లేక్స్ గా సెపరేట్ అవుతుందండి. మీరు ఇంత లావుగా చేశారు కదా అని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి పొర మీకు ఇలా సెపరేట్ అవుతూ వస్తుంది. సో ఇందులో నా గ్రేవీ ఎంతవరకు వచ్చిందో చూస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే అది అలా తెరులుతూ ఆయిల్ పైకి వచ్చింది అని అంటే అర్థం ఏంటంటే గ్రేవీ ఇంకా ఉడికిపోయినట్టే. ఇంతకు మించి మనం ఇంకా చేస్తే ఏమవుతుందంటే పెరుగు పూర్తిగా ముక్కల్లా అయిపోతుంది అనమాట. సో నేను స్టాప్ చేసుకుంటున్నాను, నా గ్రేవీ నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఈలోగా నా పరాటా కూడా ఇక్కడ ఫ్రై అవుతుందండి. సార్ మాకు ఇప్పుడే ఆకలేస్తుంది, 5:30కి ఆకలేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి సార్, ఎక్కువ ఆకలేస్తే ఎక్కువ తింటారు. సో నా పరాటా కూడా రెడీ అయిందండి. కొంచెం ఇదంతా నీట్గా చేయండి. కొంచెం నేను ఇంకాస్త పైన బటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేడిగా ఉండేటప్పుడే మీరేం చేయాలంటే, మనం ఎప్పుడైనా రెడీమేడ్ గా మనం పరాటా మనం హోటల్స్ లో వాటిలో తీసుకుంటే వాడు ఏం చేస్తాడంటే ఒకసారి 2 చేతులతో ఇలా అడుస్తాడు. నేను ఇది వేడిగా ఉంది కాబట్టి నేను ఈ టూల్స్ తో చేస్తానండి, సహజంగా ఇంట్లో చేతులతోనే చేస్తాను. ఇలా మీరంటే డిడ్ యు అబ్జర్వ్? అబ్జర్వ్ చేస్తున్నా, కొంచెం సెంటర్ కట్ట పెట్టమ్మా. సో రెండు ఇలాంటి టూల్స్ యూజ్ చేసి జస్ట్ ఇలా ఫ్లేకీగా చేయండి. చేసి మన లచ్చా పరాటా సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. నేను పెట్టాక చూపి. తీసాను. సో మన లచ్చా పరాటా రెడీ టు సర్వ్ విత్ ద మాలు. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ అవి రిపీట్ చేయాలా, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, మీరు అడగచ్చు. సార్ కర్రీకి ఒకసారి ఇంగ్రీడియంట్స్ రిపీట్ చేయరా? కర్రీకి ఇంగ్రీడియంట్స్ ఓకే ప్రాసెస్ కూడా ఓకే ముందే చెప్తున్నాను. ఇది కొంచెం ఫాస్టింగ్ లో ఉండి పూజలు చేసేవాళ్ళు, నేను వెల్లుల్లి ఉల్లిపాయ ఇలాంటివి తిననండి అనుకునే వాళ్ళు ఈ గ్రేవీని మీరు చాలా చక్కగా తినొచ్చు. అండ్ ఇందులో మనం మసాలాను కూడా ఎక్కువ వేయట్లేదు. వీఆర్ యూజింగ్ ఆల్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ హెల్దీ టు అవర్ స్టమక్. ఇందులో అల్లం పొడి ఉంది, జీలకర్ర పొడి ఉంది, ధనియాల పొడి ఉంది. ఇందులో గరం మసాలా అనేది చాలా తక్కువ. ఓకే, సో
పెరుగు కావాలండి. మీరు గ్రేవీ ఎంత కావాలనుకుంటే మీరు పెరుగు అంత వేయొచ్చు. నేను 1/2 కిలో పొటాటోస్ తీసుకున్నాను. 250 గ్రామ్స్ పొటాటోస్ తీసుకున్నాను. అందులో నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ సోంపు పొడి, ఫెనల్ సీడ్స్ అంటాం, సోంపు పొడి, 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ మిరపకాయ పొడి అండ్ 1 స్పూను అల్లం పొడి, సొంటి పొడి అని కూడా దొరుకుతుంది మార్కెట్ లో. ఇవి నేను వాడానండి. ఇంకా ఎండు మిరపకాయల్ని ఒక అరగంట ముందే వేడి నీళ్ళలో నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. మనకి చిల్లీ సాస్ అని బయట దొరుకుతుంది కదా, అది ఇంచుమించు ఇలాగే ఉంటుంది, కాకపోతే వాడు అందులో వెనిగర్ వేస్తాడు. ఇది ఓన్లీ ప్లెయిన్ ఎండు మిరపకాయల్ని పేస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే అమ్మా, మేడం చెప్పండి. సార్ సొంటి పొడి ఇట్ ఈస్ ఆప్షనల్ సార్, కంపల్సరీ? కంపల్సరీ. సొంటి పొడి, సోంపు పొడి, మస్టర్డ్ ఆయిల్, ఈ 3 ఉంటేనే దమ్మాలు కాట్ ఫ్లేవర్ అండి. ఓకే, మీరు స్కిప్ చేసి వేసి తిని చూడండి, బట్ అది నిజమైన దమ్మాలు టేస్ట్ అయితే ఉండదు. ఓకే, సో ఈ పెరుగులో గ్రేవీకి సరిపడా అమ్మా, ఎస్ టెల్ మీ. सर मिल्क रॉ मिल्क और बॉइल्ड मिल्क सर? నేనైతే రా మిల్కే వాడాను ప్రెసెంట్. మీరు ఏదైనా వాడచ్చు, బట్ చిక్కగా మంచి క్రీమీగా ఉండే మిల్క్ అయితే మీకు కొంచెం రిచ్నెస్ తెలుస్తుంది. ఫ్రెష్ క్రీమ్ అని అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది, దాన్ని కూడా మీరు వాడచ్చు కావాలంటే. ఓకే, సో ఈ మిల్క్ లో ఈ కర్డ్ లో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కర్డ్ లో నేను ఈ పేస్ట్ చేసుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ ని ఉప్పు కారం వేసి నేను కాసేపు పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ మీద మస్టర్డ్ ఆయిల్ వేసాను. మస్టర్డ్ ఆయిల్ బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత అందులో ఫాస్ట్ గా వేయాలి. ఈ పౌడర్ ఏదైతే వేసామో అది మాడకూడదు. అది మాడిందో మీరు ఇంకా దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా చేసుకోవటం. మస్టర్డ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్, అన్ని ఒక్కొక్క స్పూన్ ధనియాలు, సోంపు, అల్లం, జీలకర్ర, ఇంగువ కొంచెం ఎక్కువే, మన జనరల్ గా సాంబార్లో వాటిలో వేసినట్టు కాకుండా కాస్త ఎక్కువే వేస్తున్నానండి. ఇందులో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి అది అలా మగ్గనివ్వాలి. ఒక థిక్ గ్రేవీలా అనిపించాలి మనకి. ఓకే, సో అలా గ్రేవీ అయిన తర్వాత మనం ఈ మిక్స్ చేసి పెట్టుకున్న కర్డ్ ని అందులో వేసి కాసేపు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. అంతే, అది మన దమ్మాలు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో అది ఇవాల్టి రెసిపీ అండి. రేపు మళ్ళీ ఇంకో రెసిపీతో వస్తాను. మీకు ఇదే వీడియోని నేను మీకు వాట్సాప్ లో షేర్ చేస్తానండి. ఆల్రెడీ ఎడిబుల్ ఎడ్యుకేషన్ అనే లింక్ ని మీకు మా క్లాస్ టీచర్స్ షేర్ చేశారు. అందులో జాయిన్ అయితే మీకు ఈ వీడియో అనేది వస్తుంది. ఓకే, ఓకే సార్. yes అమ్మా, tell me. yes tell me. మీతో పాటు చేసాము, చూపించాలా? వెరీ గుడ్. ఓకే, show me. what is your ID? Sir, your voice is muted. Sir, Chandan sir, your audio is muted. someone muted. ఓకే, నాతో మాట్లాడింది గౌరీనా? ఎస్ సార్. ఓకే, నేను చూడగా నువ్వు చేసిన రెసిపీ ఎలా ఉందో ఇక్కడ. నీ ఐడి పేరేంటి చెప్పమ్మా? సార్ ఏంటి సార్? అశోక్ కుమార్ P sir. ఓకే, అది చూస్తే అశోక్ కుమార్ P. మీరు చేసిన రెసిపీ నాకు చూపిస్తావా? ఎస్ సార్. చూపి. I'm eager to see you. రౌతు గౌరీ. వెరీ గుడ్. దమ్మాలు, ఎస్, చాలా బాగుంది. ఇక్కడ నా రెసిపీ ఎలా ఉందో అదే కలర్ లో ఉంది. వెరీ గుడ్. యా, ఫైన్. హలో సార్. ఓకే అమ్మా, ఇంకెవరు నాతో మాట్లాడతారు? కలిపారు కదా, ఏ పిండితో కలిపారు?
గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ, జనరల్లీ మైదా పిండితో చేస్తే ఇంకొంచెం క్రిస్పీగా ఉంటుంది. నేను 2 పిండ్లు వాడాను ఇక్కడ. గోధుమ పిండి మైదా పిండి 1 కప్పు చొప్పున, అంటే 2 కప్పులు పిండి అయింది. అరకప్పు గోధుమ నూక కంపల్సరీగా వేయాలి. అండ్ ఇంకా ఏంటంటే కొంచెం ఒక ½ స్పూన్ పంచదార, ఉప్పు సరిపడా వేసి నేను పిండి తీసుకున్నాను. దీన్ని కనీసం 10 minutes to 30 minutes పిండి నానాలి. ఓకే, సో మురళీ సార్, కెన్ వి క్విట్? హలో sir, can we please? You are in mute. We cannot hear you. Please tell me. Can we quit, sir? I got a phone call. Okay. Our state honorable Christian phone to school justice. Okay. Tell me now. Okay, recipe is over, sir. Already one girl from our school, she has done the recipe also there. Very good, very good. She followed and done. Can we quit? Yes, all of us 14 members are there. Out of which our teachers only, I think. Hello, sir. Now we have quit. Hema Bindu, Madha Sailika, Ravi Kumar, Achavati, Subha, Sudha, like all, most of them are teachers only. You are making remaining parodas? Yes, sir. Yes, sir. I am making after this. How many can you able to give us? We have on the name. You keep some. We send 5 Huh? on the 4 name. Total 5 I will send, sir. Because you want to taste it. I think Sarva wants. Yeah, total 6 we made, 5 we will send, sir. 1 we will taste it. It's enough for us. No, Sarva wants, let her take 1 or 2. Okay, I will make, sir, no problem. Right. Okay, send it 5, huh? Yeah. Yes, sir. 5 parodas to send it. Yes, sir. Thank Okay, you. sir. Thank you. Thank you. Yeah. Bye, sir. All of you, thank you very much, all teachers.